జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజైతే ఎంత ప్రశాంతంగా గడిచిపోయిందంటే చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించిందనమాట. మార్నింగ్ మనకి హడావిడిగా లేకుండా పని వెంట పని ఫాస్ట్‌గా అయిపోయిందనుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటదనమాట. మనం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ లేసినా గూడా హడావిడి పడుతూ చేస్తూ ఉంటాం. ఆ పని తొందరగా అవ్వదు. చాలా ఇరిటేషన్, చికాకు అన్నీ ఉంటాయన్నమాట. కానీ ఈరోజు అలాంటిది ఏం లేకుండా కొంచెం మార్నింగే లేసామనమాట. అండ్ అలాగే దేవుడికి చక్కగా దీపారాధన చేసుకొని, ఇంటి ముందంతా క్లీన్ చేసుకొని, చాలా ఫాస్ట్‌గా అయిపోయినట్టుగా అనిపించింది పని. 6:30 వరకల్లా దీపారాధన, 7:30 వరకల్లా వంట, 8:30 వరకల్లా షాప్‌కి వెళ్ళిపోవడం జరిగిపోయిందనమాట ఈరోజు. అండ్ అలాగే తేజ ఈరోజు కర్రీ గాకుండా కొంచెం మామిడికాయ పచ్చడితోటి వేడి వేడి అన్నంలో నెయ్యి, మామిడికాయ పచ్చడి ఏసుకొని తినేసి బస్‌కి లేట్ అయిపోతుందని చెప్పేసి వాడు కాలేజ్‌కి వెళ్ళిపోయాడనమాట. ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందనమాట. డైలీ మార్నింగ్ 7:30 వరకల్లా బాక్స్ రెడీ చేసే పని అయితే ఇప్పటి నుంచి రెడీ అయిపోతుంది. ఎందుకంటే మనకి కాలేజెస్ అండ్ స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి గదా! అండ్ వాడిని పంపించిన తర్వాత ప్రశాంతంగా ఒక 5 నిమిషాల పాటు అలా కూర్చొని టీ తాగేసిన తర్వాత నేనైతే చకచక వంటలోకైతే వెళ్ళిపోయాననమాట. చాలా రోజుల తర్వాత చామగడ్డ పులుసు అయితే చేస్తున్నాను. ఇది మా ఇంట్లో నాకు, మా అమ్మాయికి మాత్రమే ఇష్టం అనమాట. దానివల్ల నేను ఎక్కువగా తీసుకురాననమాట. ఒకరికి ఇష్టం ఉండి, ఒకరికి ఇష్టం లేని వెజిటబుల్స్ ఎక్కువ శాతం తీసుకురాను. అంటే మనిషికి ఒక వెరైటీ చేయాల్సిన పని ఉంటుంది కాబట్టి అందరికి నచ్చిన వెజిటబుల్సే వండడానికి ట్రై చేస్తూ ఉంటాననమాట. కానీ దివ్య చాలా రోజుల నుంచి అడుగుతుంది కాబట్టి తన కోసం అయితే ఇక్కడ చామగడ్డ తీసుకొచ్చాను. ఇది రెగ్యులర్‌గా వీటిని కడిగేసి అంటే దీనిపైన ఇసుక ఎక్కువగా ఉంటది కదా! కడిగేసి నీళ్లు, ఉప్పు వేసి ఉడకబెట్టి చేసే ప్రాసెస్ కంటే గూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. నిజంగా డెఫినెట్‌గా మీరు ఆ టేస్ట్‌నైతే మర్చిపోరు. ఫస్ట్ చామదుంపలనైతే నీట్‌గా కడిగేసుకోండి. దానిపైన సన్నటి ఇసుక ఉంటది కాబట్టి ఇవి ఎక్కువ శాతం ఇసుకలోనే పండిస్తారు కాబట్టి, ఆ ఇసుక మొత్తం పోయిన తర్వాత జస్ట్ స్పూన్‌తో కానివ్వండి, చాక్‌తో కానివ్వండి, లైట్‌గా ఇలాగా గీరేస్తే పొట్టు మొత్తం పోతదనమాట. వీటన్నిటిని తీసేసి ఒకసారి వాష్ చేసుకొని సన్నగా పొడుగ్గా మనం దొండకాయలు ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ హీట్ చేసుకొని అందులో జీలకర్ర, మెంతులు వేసి వేయించుకోండి. ఈ మాత్రం కూరకి ఇంత జీలకర్ర, ఇంత మెంతులు అవసరమా అనుకోకండి. నేను ఒకటేసారి మిక్సీకి పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాననమాట. అంటే సాంబార్లు ఏమైనా చేసినప్పుడు, చింతపండుతో చేయాల్సిన ఐటెమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు, అంటే కర్రీస్‌లో చింతపండు వాడినప్పుడు కంపల్సరీగా జీలకర్ర, మెంతుల పొడి వేయండి. దాని టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటదనమాట. ఇట్లా ఒకేసారి నేను పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటాననమాట. ఇది చల్లారిన తర్వాత పొడి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. మనము వంటలు చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ అలాగే ఇట్లా ఇది పొడి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని కాస్త జీలకర్ర వేసి దాంతో పాటు ఒక చిన్న ఆనియన్‌ని సన్నగా చాప్ చేసి దీన్ని ఫ్రై చేసుకోండి. కొంచెం మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకోండి. దీంతో పాటు ఒక 2 పండుగా ఉండే టమాటోస్‌ని కట్ చేసుకొని వాటిని కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని ఈ ఆనియన్‌తో పాటు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనకి గ్రేవీ కోసం అనమాట. అండ్ అలాగే అదే ఆయిల్‌లో ఒక చిన్న ఉల్లిపాయ వేసి, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ వేసి మంచిగా దోరగా వేయించుకోవాలనమాట. దీంతో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చామ దుంపలుంటాయి గదా! ఇవి గూడా వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. దాదాపు నూనెలో మగ్గిపోవాలనమాట. మనం స్పూన్‌తో కట్ చేసినప్పుడు దాదాపు ఒక 70% వరకు ఆయిల్‌లోనే మగ్గిపోయే విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే ఎలర్జీ లాగా ఉండదనమాట. కొంతమందికి చామ దుంపలు తింటే మౌత్ చుట్టూ గూడా కొంచెం చిన్న దురద లాంటిది ఉంటదనమాట. అలాంటిది ఉండొద్దు అనుకుంటే వీటిని ఆయిల్‌లో అలా ఫ్రై చేయాలనమాట. ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసిన తర్వాత 1:30 టేబుల్ స్పూన్ కారం, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ అలాగే పసుపు, వేయించిన ప్లెయిన్ జీరా పౌడర్ అనమాట. వేయించి పొడి చేసుకున్న జీరా పౌడర్‌ని ఒక పావు చెంచా వేసి ఈ చామ దుంపలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇట్లా 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్‌ని వేసుకోండి. ఇది మనకి థిక్ గ్రేవీ రావడానికి అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ఇందులో వేసి ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలనమాట. వెంటనే ఈ పేస్ట్ వేసి వాటర్ పోసి ఉడికించిన దానికంటే ఈ పేస్ట్ కొంచెం ఈ మసాలా, జీరా పౌడర్ వీటన్నిటిలో ఫ్రై అయితే ఆ టేస్ట్ ఇంకొంచెం వేరే ఉంటుంది. ఇలాగ ఓ 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టేసిన తర్వాత ఇందులో
ఒక పావు కప్పు వరకు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి అండ్ ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది కాబట్టి మీకోసం మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసాన్ని అండ్ అలాగే కొన్ని వాటర్ని యాడ్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇలా వేసేసి మొత్తం కలిపేసుకొని ఉడికించుకోవాలి. ఆ 20-30% మన చామదుంపలు కూడా ఈ పులుసులో ఉడికిపోవాలన్నమాట. రైస్లోకి ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి, అసలు టేస్ట్ మర్చిపోరనమాట. ఇప్పుడు ఇందులో ఒక పావు చెంచా వరకు ఈ జీరా మెంతి పౌడర్ ఇందులో వేసుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఇలాగ ఉడికించుకోవాలి. దీంతోపాటు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. జస్ట్ దింపే ముందు గరం మసాలా యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేయండి, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర అయితే కొత్తిమీర అవైలబుల్గా లేదు కాబట్టి నేను జస్ట్ గరం మసాలా వేసి స్టవ్ ఆపేసుకున్నాను. ఇది ముఖ్యంగా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. చపాతీలో కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కొంచెం చింతపండు తగ్గించి వేసుకోవాలి చపాతీలోకి తినాలి అనుకుంటే. మరీ ఎక్కువ పులుపు ఉంటే చపాతీలోకి తినలేం కదా. రైస్లోకి అయితే కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. నాకైతే చాలా బాగా ఇష్టం అనమాట చామదుంపల పులుసు అంటే మాత్రం. నా చిన్నప్పుడు ఏదైనా ఫేవరెట్ డిష్ ఉంది అంటే మాత్రం ఈ చామదుంపల చారు అండ్ అలాగే కర్రీ అనమాట. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే ఇక్కడ చాలా రోజుల నుంచి దీన్ని ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. రేపు 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 అని అలా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఏంటి అంటే కారపొడి అనమాట. నేను ఒకేసారికి 1 ఇయర్కి సరిపడా మిరపకాయలు తీసుకొని కొట్టించి పెడతాను అనమాట. నేనంటే నేను కాదు, ఒక 5-6 ఇయర్స్ నుంచి అమ్మాయి చేస్తుందనమాట. అమౌంట్ పే చేస్తే మిరపకాయలు తీసుకొచ్చి వాటి తొడిమేలు తీసేసి కొట్టించి మరీ అమ్మ నాకు పంపిస్తుంది అనమాట. ఒకసారి అయితే నా మీద నాకే షేమ్ అనిపించింది, ఎందుకంటే అమ్మకి ఏజ్ అవుతుంది అయినా కూడా అమ్మ మేడకి ఇన్ని మిరపకాయలు పెట్టి తీపిచ్చి అమ్మకి ఇది ఒక పని చెప్పానే అనిపించింది నాకు ఈసారి మాత్రం. ఎందుకంటే అటు వదిన వాళ్ళకి ఇటు నాకు కలిపి ఒక 25-30 కేజెస్ మిరపకాయలు అనమాట. అంటే మేము సంవత్సరానికి సరిపడా కొట్టిస్తాం కదా. అన్నన్ని మిరపకాయలు ఒక్కటి తీసి కొట్టించడం అంటే చాలా పెద్ద పనే కదా, పెద్ద టాస్కే అసలు అది. మనమే ఒక 2-3 కేజీల మిరపకాయలు తీసుకోలేకపోతాము. ఈసారి అమ్మకి పని పెట్టొద్దు అని నేను నిర్ణయించుకున్నాను అనమాట. చాలా ఒకలాంటి ఏమంటారు, ఒక రిగ్రెట్ ఫీల్ అనమాట. నాకైతే అలాగే అనిపిస్తుంది. అండ్ కారంతో పాటు నేను పసుపు కూడా కొట్టించుకున్నాను అనమాట. ఇది కూడా ఒక సంవత్సరానికి సరిపడా కొట్టించి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. మధ్యలో అయిపోయినప్పుడల్లా నేను తీసుకొచ్చి కొట్టించాలి అంటే నేను ఇక్కడ ఇంట్లో పనులు అండ్ షాప్ కాడ పనులు మెయింటైన్ చేసుకోలేకపోతాను కాబట్టి ఇట్లా 1 ఇయర్కి సరిపడా తెచ్చి పెట్టుకుంటూ ఉంటే నాకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. వీటిని తీసుకొచ్చి కొట్టించి చేతికి ఇవ్వడానికి 1 వీక్ పట్టింది. ఇవి నా చేతికి వచ్చిన తర్వాత వీటిని రీస్టోర్ చేసుకోవడానికి నాకు 1 వీక్ టైం పట్టిందనమాట. అట్లా ఉంటుంది మనతోటి. అండ్ అలాగే మొన్న ఈవెంట్లో నా ఇంట్రడక్షన్ అప్పుడు నేను సగం నా పేరు చెప్పిన తర్వాత అప్పుడే మా స్కూల్ ప్రిన్సిపల్ మేడం ఎంట్రీ అనమాట. అక్కడ స్టాప్ చేసి మేడంని వెల్కమ్ చేసి వీడియో అక్కడికి వెళ్ళింది. తర్వాత ఎండ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఆ కెమెరా నా మీద ఫోకస్ అయిందనమాట. అలాగా ఫస్ట్ అండ్ లాస్ట్ మాట్లాడిన క్లిప్పింగ్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మాట్లాడింది ఇక్కడ నేను వీడియో టెలికాస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. Hi, my Santoshi. I'm voting. Thank you. Sit in your places. The program is going to start. National Friendship Day. Thank you for all. చాలా దూరం నుంచి వచ్చారు అందరూ. గురువులందరికీ పాదాభివందనాలు. మా కోసం సమయాన్ని కేటాయించి మా కోసం మాతో గడపడానికి ఇక్కడికి ఇంత దూరం వచ్చినందుకు. ఈరోజు నేషనల్ ఫ్రెండ్షిప్ డే. అందరికీ హ్యాపీ నేషనల్ ఫ్రెండ్షిప్ డే. చాలా హ్యాపీగా ఉంది అందరికీ ఈరోజు ఇట్లా కలవడం 18 ఇయర్స్ తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ అయితే ఇంత ప్రశాంతంగా ఎండ్ అయిపోయింది. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.